రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ప్రొఫెసర్ నాగేశ్వర్ కాంట్రవర్సీ ఇంకా ఎండ్ కాలేదు, ఇంకా పెరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆయన్ను అరెస్ట్ చేస్తారు అనే వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం నిన్న పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జనసేన కార్యకర్తలు నాయకులతో సమావేశమైనప్పుడు డైరెక్ట్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటల్ని పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నట్టు అర్థమవుతుంది. సో అసలు ఏం జరిగింది, ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, దీని పట్ల నాగేశ్వర్ స్పందన ఏంటి అనే విషయాలు చూద్దాం. యాక్చువల్గా ఈ మంత్ 19న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక ఛానల్లో మాట్లాడుతూ తనకు అత్యున్నత సోర్సు ద్వారా తెలిసిన విషయం ఏమంటే పవన్ కళ్యాణ్ అండ్ నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా అమిత్ షాని కలిశారు. రాష్ట్రానికి ఏం చేయకపోయినా పర్లేదు, జగన్ని అరెస్ట్ చేయండి అని అడిగారు. దాంతో ఆయన లాంగ్ టర్మ్ ఫ్రెండు, ఇన్స్టంట్ ఫ్రెండ్ అని ఇద్దరు ఉంటారు. నాకు జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండు, చంద్రబాబు ఇన్స్టంట్ ఫ్రెండు. సో మనకి ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఇంపార్టెంటు. కాబట్టి మీరు కూడా ఆయన్ని జోలికి వెళ్ళకండి, మనకి 25కి 25 ఎమ్మెల్యేలు మనకు సపోర్ట్ చేస్తున్నారు కదా అని మాట్లాడారని చెబుతున్నారు. దాని తర్వాత వీళ్ళిద్దరూ వచ్చి జనసేన కోర్ కమిటీ సమావేశం పెట్టినప్పుడు కొంతమంది డిమాండ్ చేస్తే ఎందుకు మనం 2 ఏళ్ళైనా కూడా జగన్ జోలికి వెళ్ళట్లేదు అన్నప్పుడు మనోహర్ అన్న నువ్వే చెప్పు, అమిత్ షా ఏం చెప్పాడు అంటే అమిత్ షా చెప్పింది నాదెండ్ల మనోహర్ ఆ కోర్ కమిటీలో చెప్పారని, ఆ కోర్ కమిటీలో కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వర్కి చెప్పారని నాగేశ్వర్ చెప్పారు. మామూలుగా జగన్ని బీజేపీ అరెస్టు చేయనీదు, జగన్కి సపోర్ట్ బీజేపీ ఉంటుంది, అలాగే బీజేపీకి కూడా జగన్ పల్లెత్తు మాటండు అనేది అందరికీ తెలుసు. అదేమీ పెద్ద దానికి రాజకీయ విశ్లేషణలు అక్కర్లేదు, రాజకీయాలను పరిశీలిస్తున్న అందరికీ తెలుసు. ఈ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కూడా సరెండర్ అయిపోయినాయనే విషయం అందరికీ తెలుసు. దీంట్లో కొత్తగా చెప్పేది ఏమి లేదు. కాకపోతే ఈయన తనకి ఒక సోర్స్ వచ్చిందని జగన్ని అరెస్ట్ చేయమని వీళ్ళిద్దరూ వెళ్ళి అడిగారని డైరెక్ట్గా చెప్పడం వల్ల అది కాంట్రవర్షియల్ అయింది. దీన్ని కాంట్రవర్షియల్ చేయడానికి ప్రధాన కారణం వైసీపీనే. వైసీపీ దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ట్రై చేసింది. సాక్షి లాంటి పత్రిక కూడా దీన్ని ప్రముఖంగా ప్రచురించింది. వైసీపీ సోషల్ మీడియా కూడా దీన్ని గట్టిగా తీసుకెళ్లారు. నిజానికి దీంట్లో 4 పార్టీలు ఉన్నాయి. ఆయన నాగేశ్వర్ చేసిన విశ్లేషణలో ఒకటేమో జనసేన, 2 బీజేపీ, 3 తెలుగుదేశం, 4 వైసీపీ. అంటే జనసేన వెళ్ళి వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయమనింది, దానికి బీజేపీ నాయకుడు వైసీపీ అంటే జగన్ మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, టీడీపీ ఇన్స్టంట్ ఫ్రెండ్ అని చెప్పారు. అంటే అర్థమేమి, 3 పార్టీలు కూడా బీజేపీకి ఇంపార్టెంటు, కాకపోతే జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టంట్ ఫ్రెండ్ తాత్కాలికంగా, ఏదేమైనా ఫ్రెండ్సే అందరూ అన్న యాంగిల్లో చెప్పింది. సో ఈ 3 విషయాల్లో బీజేపీ జగన్ ఒకటే అనే విషయం తెలిస్తే మైనారిటీసు చంద్రబాబుకి కంటే కూడా బీజేపీకి జగనే ఇంపార్టెంట్ అన్నప్పుడు జగన్కి మైనార్టీలు దూరం అవ్వాలి మామూలుగా అయితే. అట్లాంటప్పుడు జగన్కి కూడా దీనివల్ల నష్టం ఉంది నాగేశ్వర్ చెప్పిన దానివల్ల. కానీ వైసీపీ తనకు ఒక కన్ను పోయినా పర్లేదు, అవతల 2 కళ్ళు పోయే విధంగా మనం ప్లాన్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళు మనకి నష్టమైనా పర్లేదు అన్నట్టుగా దీన్ని ఫోకస్ చేశారు. మామూలుగా అయితే వాళ్ళు ఫోకస్ చేయకూడదు, కానీ వాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఫస్ట్ స్పందించింది జనసేన. అప్పటికి టీడీపీ కానీ టీడీపీ మీడియా కానీ స్పందించలేదు, జనసేన స్పందించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద మనోహర్ మీద చెప్పాడు కాబట్టి. జనసేన అఫీషియల్గా 21వ తేదీ ఒక ప్రకటన కూడా ఇచ్చింది, కేసులు పెడతామని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. దాని తర్వాత నాదెండ్ల మనోహర్ ఒక మాకు ఆయన అంటే రెస్పెక్ట్ ఉంది, అయినప్పటికీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అసలు అదేం జరగలేదు అనేది ఆయన చెప్పారు. ఆయన గౌరవంగా తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ కూడా చేశాడు. ఆ డిమాండ్లకి తలొగ్గి ఆయన రెస్పెక్ట్ఫుల్గా నన్ను అడిగాడు కాబట్టి నేను ఉపసంహరించుకుంటున్నాను అని నాగేశ్వర్ కూడా అన్నాడు. నేను ఇంకొంత వెరిఫై చేసుకొని ఉండాల్సింది వాళ్ళ దీన్ని, కానీ వెరిఫై చేసుకోకుండా చెప్పాను
అని నాగేశ్వరరావు కూడా ఉపసంహరించుకున్నారు. యాక్చువల్గా అయితే ఆయన డిమాండ్ ఉపసంహరించుకున్నామన్నారు కాబట్టి అయిపోవాలి మామూలుగా అయితే. కానీ అది అవ్వలేదు. అవ్వకుండా ఏమైందంటే తెలుగుదేశం మీడియా ఎంటర్ అయింది. తెలుగుదేశం మీడియా ఎంటర్ అయ్యి దీన్ని ఇంకా పెద్దది చేసి అఫిషియల్గానే ఎప్పుడైతే వైసీపీకి అనుకూలంగా ఈయన మాట్లాడుతున్నాడని గత కొంతకాలంగా తెలుగుదేశం నాయకులు కానీ, మేధావులు కానీ, కేడర్ కానీ భావిస్తున్నారు. ఆయన ఎప్పుడు తెలుగుదేశాన్ని విమర్శించిన విపరీతంగా నువ్వు పేటీఎం వేయి, నువ్వు పేటీఎం కుక్కవి, డాగ్వి ఇలాగా పెడుతూనే ఉన్నారు. సో దాంతో భాగంగా తెలుగుదేశం కూడా ఈయన మనకి ఇబ్బంది విమర్శలు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని ఈయన్ని వైసీపీగా మార్చేద్దాం అని చెప్పి వాళ్ళు అఫిషియల్ పేజీలోనే ఈయనకి వైసీపీ కండువా వేసి ఫోటో పెట్టారు. అక్కడి నుంచి ఇంకా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఈయన అటాక్ చేయడం మొదలుపెట్టి ఈయన వైసీపీకి అనుకూలం అన్న యాంగిల్లో తీసుకున్నారు. సో దాంతోపాటు కేసులు పెట్టడం కూడా మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో మన అన్ని రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వాలను విమర్శించితే కేసులు పెట్టేయడం అనేది కామన్గా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది అది. అందులో ఈయన కేసులు పెట్టారు. ఇప్పుడు మామూలుగా అయితే కేసులు చాలామంది మీద పెడుతుంటారు, అవేమీ ముందుకెళ్ళవు. కానీ ఈ మధ్యకాలంలో ముందుకెళ్తున్నాయి. కేసులు పెట్టగానే అరెస్టులు చేసేస్తున్నారు, జైళ్ళల్లో పెట్టేస్తున్నారు. బెయిల్ రాకుండా కూడా డిఫరెంట్ సెక్షన్లు పెట్టడం, కావాలని ఎస్సీల దగ్గర కంప్లైంట్లు ఇప్పించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెట్టేయడం, ఇలాగంతా చేస్తున్నారు. బెయిల్ రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలో వాళ్ళకి ఒక టీం ఉంటుంది, లీగల్ టీము. ఆ టీము ఇచ్చిన దీన్ని బట్టి చెప్తున్నారు. ఢిల్లీ నుంచి కూడా అడ్వకేట్లు చిన్న చిన్న కేసుల్లో కూడా వాదిస్తున్నారు. ఈ మధ్య వీడియో కాన్ఫరెన్స్లు సౌకర్యం వచ్చింది కాబట్టి అక్కడి నుంచి కూడా చేస్తున్నారు. ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతుంది. దాంతో ఇప్పటివరకు ఏంటంటే జనసేన నుంచి ఒక నాదెండ్ల మనోహర్, నాగబాబు వాళ్ళిద్దరు కూడా రెస్పెక్టబుల్గానే మాట్లాడారు. అయితే ఇక్కడ తెలుగుదేశం హార్ష్గా స్పందించింది. లోకేష్ కూడా ఒక సోకాల్డ్ జర్నలిస్ట్ అంటూ తీవ్రంగా మాట్లాడాడు. దాని తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ కొంత హార్ష్గానే మాట్లాడాడని చెప్పచ్చు. ఒక విశ్లేషకుడు అని చెప్పి నాకు ఆయన అంటే రెస్పెక్ట్ ఉంది, నేను వాళ్ళ ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను, కానీ ఆయన ఏదో మా పక్కన కూర్చొని విన్నట్టుగా ఆయనకి అన్నీ తెలిసిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది హీర్సే అనేది ఇలాంటి విశ్లేషణ చేయకూడదు, మేము చేస్తే ఊరికే చూస్తూ ఉండాలా అని మాట్లాడుతూ ఆ కాంటెక్స్లో ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే ఈ వెబ్సైట్లు కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ మా మీద దాడి చేస్తే మేము ఎదురు దాడి చేస్తాం, మా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తే మేము కూడా వ్యక్తిగతంగా దాడి చేస్తాం, మేము చూస్తూ ఊరుకోం, తాట తీస్తాం అనేది ఆయన మాట్లాడాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలామంది ప్రశ్నిస్తున్నారు. అదేంటంటే ఓకే, నాగేశ్వర్ వెరిఫై చేసుకోకుండా నిజంగానే హియర్స్ ఎవరో ఆయనకి చెప్పారు, దాన్ని బేస్ చేసుకొని ఆయన మాట్లాడడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. కానీ ఇది ఆయన ఒక్కడే చేస్తున్నాడా? తెలుగుదేశం మీడియా కానీ, జనసేన మీడియా కానీ, బీజేపీ మీడియా కానీ చేయట్లేదా? వాళ్ళందరూ చేస్తున్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు. అనేకసార్లు జగన్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని, మోడీని కలిసినప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులో రాసేవాడు, ఎడిటోరియల్స్లో రాసేవాళ్ళు, న్యూస్ రాసే ఫ్రంట్ పేజీలు వేసేవాళ్ళు, గుడ్లూరు మేడని, సీరియస్ అయిపోయాడని ఇవన్నీ రాశారు. మరి ఎవరు చూస్తారు అక్కడ? ఎవరు చూడలేదు కదా. అవన్నీ కూడా హీర్సే కదా. అంటే పొలిటికల్ జర్నలిజం అనేది ఇవాళ హీర్సే మీదనే నడుస్తుంది నిజానికి. దాంట్లో నాగేశ్వర ఒకరే మినహాయింపు కాదు. ఆయన మీద ఎందుకు విమర్శలు వస్తుందంటే ఆయన ఓన్లీ జర్నలిస్ట్కి కాదు, జర్నలిస్టులకి, పొలిటీషియన్స్కి అందరికీ క్లాసులు చెప్పే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకి అందరికి కూడా క్లాసులు చెప్పే స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మిగతా జర్నలిస్టులాగా బిహేవ్ చేయకూడదు. ఆయన ఏదైనా చేస్తే అక్యురేట్గా ఉంటేనే మాట్లాడాలి అనేది ఆయన మీద వచ్చింది. ఎందుకంటే ఆయన జర్నలిజం ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, పాలిటిక్స్ ఎలా ఉండాలని బోధించే వ్యక్తి ఆయనే ఇలాగా ఒక నిర్ధారణ కానీ ఎవరో చెప్పారు అని దాన్ని బేస్ చేసుకొని అలాంటి ఒక ఇంపార్టెంట్ దీన్ని చెప్పడం కరెక్ట్ కాదనేది అందరూ కూడా అంటున్నారు. ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అంటున్నారు. కానీ ఆయన గుర్తించి వెనక్కి తీసుకున్నారు. అంత మాత్రాన ఆయన్ని దారుణంగా ట్రోల్స్ చేయడం, ఆయన డబ్బులు తీసుకొని ఇలా చేస్తున్నాడని చెప్పడం, ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నామని ప్రకటించడం, తాట తీస్తామని లాంగ్వేజ్ వాడడం, ఇది ఎంతవరకు సబబు అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది, పవన్ కళ్యాణ్ అన్ని ఆధారాలతోనే మాట్లాడాడా? గతంలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని
వాలంటీర్స్ మీద ఆయన అబండాలు వేయలేదా? అదేమన్నా నిరూపితమైందా? ఆయనకి ఏ సోర్స్ చెప్పారో ఆ సోర్స్ని బయట పెట్టారా? అంటే ఆయన కేంద్ర నిఘా వర్గాలంటే ఈయనకి మాత్రం ఎందుకు చెప్పారు, గవర్నమెంట్కి చెప్పకుండా? ఈయనకి చెప్పిన దానికి ఆధారాలు ఏంటి, చెప్పినారని చెప్పేదానికి? అలాగే వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయినా మరి 30,000 మంది మిస్ అయింది, ఏమయ్యారు? సో ఇవన్నీ ప్రాబ్లం. ఇంకొక అంశం ఏంటంటే, ఆయనే ఒక చోట జగన్ నన్ను గుర్తుపెట్టుకో, నిన్ను కేంద్రానికి చెప్పించి ఒక ఆట ఆడించకపోతే అడుగు అని ఆయనే చెప్తున్నాడు. మరి కేంద్రానికి చెప్పి ఏం ఆట ఆడిస్తాడు? అరెస్ట్ చేయమని అడిగే అవకాశం ఉంది కదా. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇక్కడ రాజకీయాలు కానీ, లేకపోతే జర్నలిజం కానీ, ఒక డెమోక్రటిక్ వేలో డిస్కషన్లు కానీ, ఒక అసమ్మతి తెలియజేయడం కానీ, విమర్శలు కానీ లేకుండా పోయింది. ఎవరు విమర్శించినా తట్టుకునే పరిస్థితి రాజకీయ నాయకులు లేకుండా పోయింది. ఒక ఏదో యుద్ధం చేస్తున్నట్టు అయిపోయింది తప్ప, ఇది ఒక డెమోక్రసీ అని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, జవాబుదారీగా లేనప్పుడు ప్రజలు ప్రశ్నించవచ్చు, ప్రజల తరపున ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నల్లో ఏమన్నా దారుణమైన, ఇబ్బందికరమైన ఇవి ఉన్నప్పుడు వాళ్ళ దాన్ని ఖండించవచ్చు, దాని మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇలాగా దారుణంగా ట్రోల్ చేయడం, డబ్బులు తీసుకొని చేస్తున్నాడని చెప్పం అంటే వ్యక్తిత్వ హననం, దాంతోపాటు ఆయన పర్సనల్గా ఆయన బాడీ షేమింగ్ కూడా చేయడం దారుణంగా. చివరికి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయబోతున్న వార్త కూడా వస్తుంది. అది మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆయన విరమించుకున్న తర్వాత వదిలేయాల్సింది. అది వదిలేయకుండా ఇంకా లాగడం వల్ల వాళ్ళకే నష్టం తప్ప, ఒకవేళ ఆయన కూడా సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది జైలుకి వెళ్ళడానికి. నేను బెయిల్ కూడా, ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేయను, నేను జైలుకి వెళ్తానని ఆయన కూడా అంటున్నారు. ఇది కానీ జరిగితే నేషనల్ లెవెల్లో కూటమి పరువు పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి చాలా చెడ్డ పేరు వస్తుంది నేషనల్ లెవెల్లో.